హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 53,770 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఒక విషయం చెప్పడం జరిగింది. సో మీకు బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. సపోర్ట్ లెవెల్ వీక్గా ఉంటుంది, రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ లెవెల్ వీక్గా ఉంది, రెసిస్టెన్స్ లెవెల్ స్ట్రాంగ్గా ఉందని కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ యొక్క డైరెక్షన్ కూడా అదేవిధంగా డౌన్ఫాల్గా అవుతుందన్నమాట. సో అయితే బ్యాంక్ నిఫ్టీలో నేను వ్యూ డౌన్ సైడ్ అని కూడా మీకు చెప్పడం జరిగింది. అయితే మనం చూసుకుంటే మాత్రం ప్రీవియస్ వీడియోస్లో ఒక విషయం చెప్పాను మీకు. సో ఎప్పుడైతే మనకి ఈ సపోర్ట్ లెవెల్ని గ్యాప్ డౌన్గా ఓపెన్ అయితే మాత్రం ఇది ఒక రెసిస్టెన్స్ ఏర్పాటు చేసుకుంటుందని కూడా చెప్పడం జరిగింది. ఎందువల్లంటే సపోర్ట్ లెవెల్ వీక్గా ఉండి రెసిస్టెన్స్ లెవెల్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు డెఫినెట్గా మార్కెట్ యొక్క స్ట్రక్చర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్ వీక్గా ఉందో సో ఆ వీక్నెస్ గ్యాప్ డౌన్ ద్వారా విత్ వాల్యూమ్ ప్రకారం ఒక గ్యాప్ డౌన్ కూడా ఓపెన్ అయ్యి అదేవిధంగా మార్కెట్స్ అదే వీక్నెస్తో క్రియేట్ చేసుకుంటూ సపోర్ట్ని రెసిస్టెన్స్ లెవెల్గా అయ్యే అవకాశం పాసిబిలిటీ మనకి కనబడుతుంది అన్నమాట. ఇది ఒక్క ఇండెక్స్లోనే కాదు, స్టాక్స్లో కూడా ఇది అప్లై అవుతుందన్నమాట. ఓకేనా. సో అయితే మన వ్యూ మాత్రం ఇప్పుడు ఎందుకంటే బ్యాడ్ న్యూస్ అయితే నడుస్తుంది కాబట్టి మార్కెట్ మనం చూసుకుంటే ఎంతవరకు కరెక్షన్ రావాలో అంతవరకు నా ఐడియా ప్రకారం కరెక్షన్ అయితే రావడం జరిగింది. సో ఈ ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం వారు టెన్షన్లో మార్కెట్ చాలా వరకు ప్యానిక్ అవ్వడం కూడా జరిగింది, ప్యానిక్ అవుతుంది కూడా. ఈ ప్యానిక్ నుంచి బయటకు రావాలంటే కంపల్సరీగా ఎవరో ఒకళ్ళు మనకి యుద్ధం నుంచి డిక్లేర్ చేసి ఈ యుద్ధం యొక్క స్థితిగతులు మారుస్తే కానీ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ చేంజ్ అయ్యేలాగా అయితే కనబడట్లేదు. సో ఒకవేళ యుద్ధం ఇలాగే చేస్తే మాత్రం ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఇంకా స్ట్రాంగ్నెస్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ మాత్రం చూడండి, ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఇంకా స్ట్రాంగ్నెస్ క్రియేట్ అవుతుంది. మనకి 50,000 లెవెల్ బిలో 50,000 లెవెల్ కూడా వచ్చేసే అవకాశం పాసిబిలిటీ ఉంది. మనకి ప్రజెంట్ మార్కెట్ నేనైతే హోల్డింగ్ పర్పస్లో చెప్తాను ఫ్రెండ్స్. ఇంటర్డే బేసిక్లో మనం చూడొచ్చు, కానీ ఇంటర్డే బేసిక్లో కొద్ది వాలిటిలిటీ ఉంటుంది కాబట్టి ఏదైతే సరే మీకు పుట్ ఆప్షన్ పుట్ వస్తే మాత్రం బై చేసి కూర్చోండి కళ్ళు మూసుకుంటూ. ఎప్పుడైతే మార్కెట్ కొద్దిగా మీకు అనుకూలంగా ఎప్పుడైతే వాల్యూమ్ అయితే డౌన్ సైడ్కి ఇస్తుందో అప్పుడు క్వాంటిటీ బై చేసుకుంటూ మార్కెట్ని హోల్డ్ చేసుకోండి. ఇంట్రాడే బేసిక్లో కన్నా మీకు హోల్డింగ్ పర్పస్లో ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది. ఎందుకోసం గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంటే మార్కెట్లో ఆ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే కూడా మీకు ప్రీమియమ్స్ దగ్గర 100 రూపాయలు మీరు ఎక్స్పెక్ట్ చేసేది 200-300 కూడా ఓవర్ నైట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. సో మన ఇప్పుడు నా టార్గెట్ మాత్రం రేపు సోమవారం మనం చూసుకుంటే మాత్రం 53,500 మాత్రం 53,500 సో లెవెల్ దగ్గర అయితే మన ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ దగ్గర ఇమీడియట్గా నేనైతే పుట్ ఆప్షన్ తీసుకుంటే ఈ లెవెల్ దగ్గర ఒక టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ భయంకరం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినెట్గా మార్కెట్లో మనకి 52,000 నియర్ 52,000 దగ్గర మాత్రం ఒక చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది. 52,000 దగ్గర ఒకవేళ ఈ లెవెల్ కూడా బిలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ రెసిస్టెంట్గా మారిపోద్ది. ఓకేనా. సో ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్ రెసిస్టెంట్గా మారిందో అది కూడా అదే విధంగా మారిపోయే అవకాశం పాసిబిలిటీ మాకు ఈ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుందన్నమాట. నా టార్గెట్ ఓవర్గా చూసుకుంటే మాత్రం ఈ వీక్లో నా టార్గెట్ మాత్రం 50,000 బిలో అనమాట నా టార్గెట్ పెట్టుకుంటాను. సో మార్కెట్లో డబ్బులు సంపాదించాలి అనుకుంటే మాత్రం ఇలాంటి మూమెంట్లోనే మనం సంపాదించాలి. ఎందుకంటే ఇది మార్కెట్ ఇంకా డౌన్ఫాల్కి ఇంకా మార్కెట్ కంటిన్యూ డౌన్ఫాల్గా వస్తుంది కాబట్టి సో దాని గురించి మార్కెట్ మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి టైంలోనే మా ఆప్షన్స్ని పుట్ ఆప్షన్ హోల్డ్ చేసుకుని మనం వదిలేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఏదైనా లాస్లో ఉన్నవాళ్ళు అయితే మాత్రం డెఫినెట్గా అవకాశం వచ్చినప్పుడల్లా కూడా పుట్ ఆప్షన్ బై చేసుకుంటూ రోజుకి ఒక క్వాంటిటీ 2 క్వాంటిటీలు బై చేసుకుంటూ మీకు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతున్నప్పుడల్లా బై చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పుడో కంటే ఈ ప్యానిక్నెస్ తగ్గేంత వరకు కూడా మనకి బై చేసుకుంటూ వెళ్ళిపోవడం అన్నమాట. సో అయితే యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా మనకి
మార్కెట్ కొద్దిగా రివర్సల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందువల్లంటే మార్కెట్ అడ్జస్ట్మెంట్ పరంగా మనం చూసుకుని నేను ఆల్రెడీ మీకు 2 అడ్జస్ట్మెంట్ చెప్పాను. ఆ 2 అడ్జస్ట్మెంట్లు కంప్లీట్గా చేసేసుకుంది. ఇక 3వ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చేసుకోవచ్చు మార్కెట్, లేకపోతే అది చాయిస్ మార్కెట్ బట్టి ఉంటుంది మేడం. 2వ అడ్జస్ట్మెంట్కి మార్కెట్లో మనకు అర్థమైపోయింది, ప్యానిక్నెస్ క్రియేట్ అయిపోయింది. అక్కడి నుంచి సెల్లర్స్ యాక్టివేట్ అయిపోతారు మేడం 2వ అడ్జస్ట్మెంట్ పరంగా. సో ఇప్పుడు మనకి 3వ అడ్జస్ట్మెంట్ మనం చూడొచ్చో చూడకపోవచ్చు అంటే 3వ అడ్జస్ట్మెంట్ రేర్ అనమాట. ఎప్పుడో పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వచ్చినట్టుగా, అదేవిధంగా మనకి ఈ 3వ అడ్జస్ట్మెంట్ ఎప్పుడో ఒకసారి కనిపిస్తుంది అనమాట రేర్. ఒకవేళ 3వ అడ్జస్ట్మెంట్ కూడా మనకి ఇండెక్స్లో ఎస్పెషల్ ఇండెక్స్లో 3వ అడ్జస్ట్మెంట్ అయ్యి కంప్లీట్ అయ్యి మార్కెట్ ఒకవేళ చేసుకుంది అనుకుంటే 3వ అడ్జస్ట్మెంట్కి అక్కడి నుంచి మార్కెట్ మన 50,000 లెవెల్ కూడా పనిచేయదు అనమాట. దాని భయంకరంగా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. డైలీ కూడా బిగ్ క్యాండిల్స్ మార్కెట్ సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది మేడం. వన్ డేలో మనం చూసుకుంటే పెద్ద క్యాండిల్స్ మనకి వచ్చే అవకాశం. అంటే ఈ 3 అడ్జస్ట్మెంట్ ఒకవేళ చేసుకుంటే, ఒకవేళ 3 అడ్జస్ట్మెంట్ లేదు మార్కెట్లో అనుకుంటే మాత్రం నో ప్రాబ్లం, వాలటైలిటీగా కొద్దిగా మార్కెట్ చేసుకుంటే డౌన్ఫాల్ వస్తుంది. ఒకవేళ 3వ అడ్జస్ట్మెంట్ కూడా చేసేసుకుని మార్కెట్ హోల్డ్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ మనకి బ్యాంక్లో కనబడుతుంది మేడం. అదేవిధంగా మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్, ఈ రెసిస్టెంట్ బ్రేక్ అవడంతో కూడా మార్కెట్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ని టచ్ చేసుకుంటూనే ఉంటుంది. ఒకవేళ చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్ని మల్టిపుల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ మళ్ళీ ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర వెళ్ళి మళ్ళీ మనకి అగైన్ ఈ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైం రెసిస్టెంట్లో టచ్ చేసుకుంటుందంటే మార్కెట్. సో ఈ లెవెల్ని ఇప్పుడప్పుడే మనకి బ్రేక్ అవ్వట్లేదని, బ్రేక్ అయ్యే అవకాశం లేదని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసాం. దాంతోపాటు విత్ వాల్యూమ్ కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడైతే ఈ రెసిస్టెంట్ లెవెల్ని టచ్ అవుతున్నప్పుడల్లా కూడా మనకి వాల్యూమ్ కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే వాల్యూమ్ మనకి అక్కడ స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకుందంటే అక్కడ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర ఐడెంటిఫై చేసినప్పుడు వాల్యూమ్ మాత్రం మనకి ఇంపార్టెంట్. ఆ వాల్యూమ్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెంట్గా ఒక క్రియేట్ చేసుకుంటుందంటే మాత్రం మన రానున్న రోజుల్లో ఇంకా బిగ్ మూమెంట్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఈ అడ్జస్ట్మెంట్ అనేది కూడా నా అంచనా ప్రకారం ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి అడ్జస్ట్మెంట్ అవ్వాలి. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ రెసిస్టెంట్ లెవెల్ని మల్టిపుల్ టైం టచ్ చేసుకుంటున్నారు. అలా మల్టిపుల్ టైం టచ్ చేసినప్పుడు వాల్యూమ్ జనరేట్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి 50,000 లెవెల్ కూడా మనకి రానున్న రోజుల్లో బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ వీక్లో నాకైతే ఈ 50,000 లెవెల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ లెవెల్ దగ్గర మనకి టార్గెట్ అయితే ఫుల్ఫిల్గా మీకు కంప్లీట్ అవ్వాలన్నమాట. ఒకవేళ మార్కెట్ 3వ అడ్జస్ట్మెంట్ చేసుకుంది అంటే ఇండెక్స్, స్పెషల్ ఇండెక్స్ 3వ అడ్జస్ట్మెంట్కి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకుంది అంటే మాత్రం అక్కడ నుంచి 50,000 లెవెల్ కన్నా కిందకి నేను టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. 48,000 దగ్గర టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో అడ్జస్ట్మెంట్ అయినప్పుడు నేను కంప్లీట్గా మీకు చెప్తాను. సో మనకి ఈ రకంగా అయితే మనకి ఈ లెవెల్స్ అయితే నాకు ఈ వీక్లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తానమాట. ఒకవేళ అప్ సైడ్ మూమెంట్ వెళ్తే మనకి అప్ సైడ్ మూమెంట్ ఒకవేళ వెళ్ళేలాగా ఉంటే మాత్రం మనకి రెసిస్టెంట్ లెవెల్ స్ట్రాంగ్గా ఉంది. ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర మార్కెట్ డెఫినెట్గా ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి కన్ఫ్యూజ్ చేసి మార్కెట్ ఒకవేళ ఉంటే మాత్రం మనకి రెసిస్టెంట్ లెవెల్ 50 మనకి ఈ లెవెల్ దగ్గర రెసిస్టెంట్ జరుగుతుంది. 54,500 దగ్గర రెసిస్టెంట్, 54,700 రెసిస్టెంట్. తర్వాత లాస్ట్ ఫైనల్గా మనకు 55,600 55,500 దగ్గరతో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. ఓకేనా. సో నాకు ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అవుతుందని చెప్పిన ఒకవేళ ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి అనుకుంటే చూడండి ఈ లెవెల్ ఉంది కదా, ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి అనుకుంటే మాత్రం లోయెస్ట్ వాల్యూమ్తో బ్రేక్ అవ్వాలి ఈ రెసిస్టెంట్ అనమాట. ఈ రెసిస్టెంట్ లెవెల్ ఎప్పుడైతే లోయెస్ట్ వాల్యూమ్తో మనకి బ్రేక్ అవుతుందో సో అక్కడ నుంచి నేనైతే ఈ లెవెల్ని టచ్ చేసుకుని ఇక్కడ ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ వాల్యూమ్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ లోయెస్ట్ వాల్యూమ్తో మనకి రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అవడం జరిగింది. మనకి కన్ఫ్యూజ్ చేయడానికి మార్కెట్. సో కన్ఫ్యూజ్ చేయడానికి రెండోది ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ ఏదైనా వస్తే వాళ్ళు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. కాల్ ఆప్షన్ వాళ్ళు స్టాప్ లాస్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతారు. సో ఈ రకంగా మన గేమ్ ఉంటుంది కాబట్టి ఆ గేమ్ను ప్లే చేసేవాళ్ళు వెనకాల ప్లే చేసేవాళ్ళు మాత్రం మనం జాగ్రత్తగా ఇచ్చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఈ రెసిస్టెంట్ లెవెల్ లోయెస్ట్ వాల్యూమ్తో మనకి బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు. ఎప్పుడైతే సెల్లర్స్ ఈ లెవెల్ దగ్గర నుంచి యాక్టివేట్ అయిపోయారో మళ్ళీ మనకి అగైన్ మార్కెట్ ఒక బిగ్ ఫాల్ మనకి అడ్జస్ట్మెంట్ ఒక 3 అడ్జస్ట్మెంట్ కంప్లీట్ చేసుకున్నట్టే అర్థం. ఒక టార్గెట్, రెండో టార్గెట్ అనేది సెల్లర్స్ యాక్టివేట్ అయిపోతారు. మూడోది ఏంటంటే అక్కడ నుంచి బిగ్ క్యాండిల్స్ మనకి డౌన్ఫాల్కి వచ్చేసే అవకాశం ఉందన్నమాట. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మార్కెట్ ఈ లెవెల్ని అంత ఇప్పుడు బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ లేదని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. సో మనం రానున్న రోజుల్లో మన టార్గెట్ రేపు ఇంట్రాడే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 52,000 నియర్ లెవెల్ దగ్గర మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన వెంటనే మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది, 53,000 రెసిస్టెన్స్ జోన్ ఉందన్నమాట. ఆ లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా సెల్లింగ్ మనకి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఒకవేళ 52,000 బిలో ఫస్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం
డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ని మనకి రెసిస్టెంట్ లెవెల్ని 50,000 లెవెల్ని రెసిస్టెంట్గా చేసుకునే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ ఈ రకం ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 23,170 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను. సో అదేవిధంగా రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట. సో నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని కంపేరింగ్ చేస్తుంటే నిఫ్టీతో బ్యాంక్ నిఫ్టీ పోల్చుకుంటే మాత్రం డెఫినెట్గా బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉందన్నమాట. నిఫ్టీ ప్రెజెంట్ ఇప్పుడైతే కొద్దిగా స్ట్రాంగ్ ఉంది. ఇంతకుముందు అయితే యుద్ధం రాకముందు మీకు నిఫ్టీ వీక్గా ఉంది, నిఫ్టీ వీక్గా ఉంది, నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కొద్దిగా లైట్గా చేంజ్ అయింది, 0.33%. నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉందన్నమాట. ఓకేనా. అయితే మనకి నిఫ్టీ మాత్రం ఇంకా కొద్ది మన టార్గెట్ దగ్గర రావాల్సింది ఉంది ఫ్రెండ్స్. 22,600 22,500 వరకు మనకి డెఫినెట్గా మనకి నిఫ్టీ అయితే డౌన్ సైడ్ అయితే రావాల్సిన అవసరం ఉందన్నమాట. సో మన టార్గెట్ కూడా కంప్లీట్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇంకా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, ఇది ఒకవేళ ఇన్ కేసు ఈ సపోర్ట్ లెవెల్ మనకి సేమ్ యాజ్ డీజ్గా నేను బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేసుకుంటే మాత్రం మనకి నిఫ్టీలో కూడా సేమ్ ప్యాటర్న్ కూడా మనకి రిపీట్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీలోనే. సో ఈ సపోర్ట్ లెవెల్ చూడండి, ఈ సపోర్ట్ లెవెల్ వీక్గా ఉంది, ఈ రెసిస్టెంట్ లెవెల్ స్ట్రాంగ్గా ఉంది. విత్ వాల్యూమ్ ప్రకారం మనకి ఇక్కడ డికోడ్ చేసుకుంటే మాత్రం ఎప్పుడైతే మనకి డెఫినెట్గా సపోర్ట్ లెవెల్ వీక్గా ఉంటుందో రానున్న రోజు ఈ లెవెల్ బ్రేక్ చేసే అవకాశం ఉందని చెప్పి నేనైతే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. అదేవిధంగా మీకు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తాను జరిగింది. సో సపోర్ట్ లెవెల్ ఎప్పుడైతే వీక్గా ఉందంటే ఈజీగా మార్కెట్ గ్యాప్ డౌన్గా దొరకవచ్చు, హిట్ అండ్ షార్ట్ పద్ధతి ద్వారా దొరకవచ్చు, లేదా ఒక ప్యాటర్న్ ద్వారా కావచ్చు, లేదంటే మనకి ఈజీగా ఒక బిగ్ సెల్లింగ్ ఫాల్ ద్వారా కావచ్చు. ఈ లెవెల్ని బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ మనకి ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉందన్నమాట. ఓకేనా. సో ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ వీక్గా ఉంది, రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉందంటే సెల్లర్స్ యాక్టివేట్ అయి ఉన్నారు. ప్రజెంట్ సెల్లర్స్లో గేమ్ వాళ్ళ చేతిలో ఉందని చెప్పి మనకి అర్థం చేసుకోవాలి. ఓకే. అయితే మన టార్గెట్ మాత్రం ఒకవేళ నిఫ్టీ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 23,000 బిలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 23,000 దగ్గర రెసిస్టెంట్ లెవెల్ ఫామ్ చేసుకుని మన టార్గెట్ డైరెక్ట్గా మన టార్గెట్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర పెట్టుకునే అవకాశం ఉందన్నమాట నిఫ్టీలో. సో రేపు మన అంచనా ప్రకారం కొద్దిగా వాలటిలిటీగా ఉండే అవకాశం ఉంది నిఫ్టీ. సో జాగ్రత్తగా కాషియస్గా ఉండండి. సో వాలటిలిటీలో మనకి ఎందుకంటే 5x వాలటిలిటీ నేను అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, 3.2x వాలటిలిటీ స్పీడ్ ఎక్సెస్ వాలటిలిటీ మనం చూసుకుంటే మాత్రం ఆ వాలటిలిటీ ఉండే అవకాశం పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. సో అదే ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గరికి వెళ్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి నిఫ్టీని యాక్టివేట్ చేస్తారు, సెల్లర్స్ యాక్టివేట్ అయిపోతారు అనమాట. ఓకేనా. స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్ ఇది బ్రేక్ చేయాలంటే అంత ఈజీ కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అనమాట. ఏదో భయంకరమైన న్యూస్ వచ్చి బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దాన్ని మల్టిపుల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ సెల్లింగ్ అయ్యి దాన్ని మల్టిపుల్ టైం హిట్ చేసుకుని వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే తప్ప కానీ మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్దనమాట. లేని పక్షంలో మాత్రం ఇప్పుడు నేను అంత మిరాకిల్ అనుకోవట్లేదు, మిరాకిల్ జరగాలి. సో మనకి ఇంత రెసిస్టెంట్ లెవెల్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనకి మార్కెట్లో మిరాకిల్ జరగాల్సిన అవసరం ఎంతో ఉంటుందన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు ఇంటర్ బేసిస్లో మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఒక ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం 23,100 లెవెల్ మనకు బ్రేక్ అవ్వాలి. ఒకవేళ 23,100 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మన టార్గెట్ 23,000 లెవెల్ మన టార్గెట్ పెట్టుకోవచ్చు. తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చి 22,800, థర్డ్ టార్గెట్ వచ్చి 22,600 మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ అడ్జస్ట్మెంట్ పరంగా అప్ సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం మనకి ఈ లెవెల్ అయితే బ్రేక్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఆ లెవెల్ కూడా చెప్తాను ఒకసారి. సో 23,550 లెవెల్స్ బ్రేక్ అవ్వాలి. ఆ లెవెల్ బ్రేక్ అయితే మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గర మన డైరెక్ట్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో గ్యాప్ డౌన్గా ఓపెన్ అయితే మాత్రం ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో చూసుకొని మనకి మార్కెట్ ఈ రెసిస్టెంట్ బిలో గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందని చెప్పి నేను అనుకోవట్లేదు నిఫ్టీ, ఎందుకంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. సో బ్యాంక్ నిఫ్టీలాగా అంత వీక్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే సినారియో లేదు కాబట్టి నిఫ్టీలో. సో నేను గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 23,500 నుంచి 22,500 నుంచి 23,000 వరకు మధ్యలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేసుకుంటాను అనమాట. ఓకేనా. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో చూసి వాల్యూమ్ చూసి కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ చూసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే ఈ రకంగా ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్త ట్రేడ్ చేసిన ఆశిస్తాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.